చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए छोटा सा दुआ करके आज का वचन सुनेंगे। ఘనుడైన మా దేవా, अतिमान हमारा परमेश्वर, మీరిచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. पिता आपने समय दिया इसलिए आपको धन्यवाद। మీ మాటలు మేము వినుచు ఉన్నప్పుడు మాకు కావలసిన జ్ఞానాన్ని బోధించండి. पिता जैसे हम आपका वचन सुन रहे प्रभु, आप हमको मदद कीजिए अच्छे समझने के लिए। మేము మీ యందు బలపడేటువంటి బాధ్యత దయచేయమని पिता हम आपका सेवा में और आगे बढ़ने के लिए मदद कीजिए। యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, छोटे से दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। రెండవ రాజుల గ్రంథము हम देखे तो दूसरे राजा 5వ అధ్యాయము 5 अध्याय 2వ వచనం నుండి చదువుకున్నాం. ओके। సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశంలోనికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా ఆమె నయమాను భార్యకు ఉపచారం చేయించి ఉండెను. అది షోమరోనులో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచూ ఉన్నాను అని చెప్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर देखें तो दूसरा राजा 5 अध्याय पहले वचन दूसरा वचन हम पढ़ेंगे। आराम के राजा का नामान नामक सेनापति अपने स्वामी की दृष्टि में बड़ा और प्रतिष्ठित पुरुष था, क्योंकि यहोवा ने उसके द्वारा अरामियों को विजयी किया था। वह शूरवीर था परंतु कोठी था। సిరియా రాజు దగ్గర నయమాను అనేటువంటి ఒక అతను పనిచేస్తూ ఉన్నాడు. यहाँ पर देखे तो नयामान ने सीरिया और राजा के पास था, वो कोड़ी था। అతను చాలా బలవంతుడు. वो बहुत शक्तिशाली है। కానీ అతని శరీరములో ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని గమనించినప్పుడు చాలా విచారపడి ఉన్నది. वो बहुत शूरवीर था, लेकिन उनका शरीर में जो कोड़ी का बीमारी था वो उससे उन्होंने जीवित था। అప్పుడు ఒక యాజకుని గురించి ఈ స్త్రీ చెప్తూ ఉన్నది. तो यहाँ पर देखे तो एक छोटा बच्ची थे, उन्होंने एक याजक के बारे में नयमान के साथ ऐसे कहा, మా గొప్పవాడైనటువంటి రాజుగారు हमारा इतना बलवंत राजा ने ఒక్కసారి యాజకుడి దగ్గరికి వెళ్ళినట్లయితే అతను బాగు చేస్తాడు అని చెప్పి ఉన్నాడు. ये नयमान अगर हमारा देश में याजक के पास गया तो उन्होंने इनको चंगा कर सकते हैं। ఆ సమయంలో ఎలీషా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ఆ ప్రాంతంలో ఉన్నాడు. उन दिनों में उस जगह में एलीशा नामक प्रभु का भविष्यवक्ता उस जगह में था। నయమాను ఇంటిలో అపవాద దాన్ని ఏమంటారంటే ఒక అపరాధిగా తీసుకొని రాబడి ఉన్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. उस जगह में देखे तो एक गुलामी जैसे एक छोटे बच्ची को उस उनका नयमान का जो जगह था उस जगह में था। ఆమె ఎలీషా యొక్క భక్తిని గమనించి ఉన్నది. उन्होंने जो एलीशा का सामर्थ्य को उन्होंने पा लिया है और ग्रहण किया है। అతను అక్కడికి వెళ్ళినట్లయితే తప్పకుండా అతని వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పి ఉన్నది. तो वो बच्ची ऐसे कहा कि नामान से अगर आप एलिशा के पास गया, वो याजक के पास गए तो आप जरूर आपका कोड़ी बीमारी से चंगा हो सकते हैं। నయమాను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడి ఉన్నాడు. तो नयमान ने वहाँ जाने के लिए तैयार हुआ। మరి అక్కడికి వెళ్ళినప్పుడు అతను పొందినటువంటి అనుభూతి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. लेकिन जब उन्होंने उस जगह में पहुँच गया तो उन्होंने जैसे चंगा हुआ, एक बहुत हैरान का बात है। అక్కడికి యాజకుడు రాకుండానే तो वैसे सोचा कि अब वहाँ मेरे पास याजक नहीं आएगा, ప్రవక్త పలానా నదిలోనికి వెళ్ళి స్నానం చేయమని చెప్పి ఉన్నాడు. वहाँ पर भविष्यवक्ता ने ऐसे कहा कि आप उस नदी में जाओ और नहाए। మరి చాలా పెద్ద పెద్ద నదులు ఉన్నవి కానీ तो ऐसे सोचा कि देश में देखे तो बहुत बड़े बड़े नदी हैं, అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. लेकिन उस जाने के लिए नहीं कहा। ప్రవక్త చెప్పినటువంటి నది దగ్గరకే వెళ్ళమని చెప్పాడు. लेकिन जो भविष्यवक्ता कहा वो नदी के पास ही जाने के लिए कहा। ఇతనికి చాలా నయమానికి చాలా కోపం వచ్చింది. वो नामान के बहुत गुस्सा आया था। ఆ సమయంలో అతను కోప ఆవేశంతో వెళుతూ ఉన్నాడు వెనక్కి. वो बहुत गुस्से से वो पीछे ऐसे जा रहा था। అక్కడ ఉన్నటువంటి ఒక అతను అయితే అక్కడ కాదు, అతను చెప్పింది పెద్ద నది అయితే నువ్వు వెళ్ళేవాడివి,
ఆయన చెప్పింది చాలా చిన్న నది కానీ అక్కడికి వెళ్ళి నువ్వు మునుగు అని చెప్పి ఉన్నాడు. लेकिन वो ऐसे सोचा, एक व्यक्ति ऐसे कहा नामान से, अगर आप बड़े नहर के पास जाओ बोले तो आप जा सकते हैं, लेकिन वो भविष्यवक्ता ने कहा एक बहुत छोटा नदी है, उस जगह में जाओ. ఆ సమయంలో और उस वक्त में అతను కొంచెం నెమ్మది పడ్డాడు. उन्होंने उनका गुस्सा को थोड़ा कम किए के తన యొక్క రథాన్ని ఆపుకొని ఆ నదిలోకి వెళ్ళాడు. उनका वो बंदी था, उसको रुका के उस नदी के पास गया. యాజకుడు చెప్పినట్టు ప్రవక్త చెప్పినట్లుగానే जैसे भविष्यवक्ता ने कहा, అక్కడికి వెళ్ళి మునుగుతూ ఉన్నటువంటి సమయంలో जैसे वहाँ जाकर उन्होंने नहा के था, అతని యొక్క శరీరములో మార్పు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. तो हम देख सकते हैं उनका देह में नया नया बदल आना हम देख सकते हैं. అక్కడ అతను బాగైనటువంటి సమయంలో जब वो अच्छे चंगा हुआ था, 7 సార్లు వెళ్ళి యోర్దాన్ నదిలో దిగమని ప్రవక్త చెప్పాడు. 7 बार योर्दान नदी में जाकर वहाँ पर नहाना हम देख सकते हैं. 7 సార్లు వెళ్ళితో 6 సార్లు వరకు అతనికి ఏమీ మార్పు కనబడలేదు. जब 6 बार भी वो नदी में नहा लिया, कुछ भी उनका देह में बदल नहीं देख सकते. 7వ మారు అతను మునిగి లేచినప్పుడు लेकिन जब 7वां बार उन्होंने डूब के फिर से बाहर आया, అతని యొక్క శరీరములో మార్పు వచ్చి ఉన్నది. उनका देह में नया बदल आना देखा. అతను బాగై ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాడు. हम देख सकते हैं वो चंगा हुआ అతను ఆశ్చర్యపోయాడు. और वो भी हैरान होने लगा. అతను చాలా సంతోషంతో ఉన్నాడు. वो बहुत खुशी हुआ. అతను ఎప్పుడైతే ఆ విధమైనటువంటి సంతోషాన్ని తన యొక్క శరీరము చిన్న పిల్లవాని శరీరం వలె మార్పు చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. उनका देह ऐसे बदल गया कि एक छोटा बच्चों का देह जिस तरह रहते हैं अच्छे से, उतना अच्छे हुआ उनका सारा देह पूरा. అతను ఏమనుకున్నాడంటే ఈ చిన్నది అని అనుకున్నది వెంటనే తగ్గిపోయింది. वो ऐसे सोचा कि वे बहुत छोटा है बोल के सोचा, लेकिन वो तुरंत वो अच्छे हुआ था. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మనుష్యుడికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని గమనించుదాం. हम देखें तो जो परमेश्वर हमको आशीष देता है उसके बारे में हम ध्यान देंगे. దేవుడు మానవుడికి సెలవిచ్చున్నటువంటి మాటలను మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు और जो परमेश्वर उसका वचन हमको देते हैं, మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చూద్దాం. मत्ती का सुसमाचार 3 अध्याय में ऐसे लिखे हैं. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. हम पढ़े तो मत्ती का सुसमाचार 3 अध्याय पहले वचन में पढ़ेंगे. उन दिनों में यूहन्ना बपतिस्मा देने वाला आकर यहूदियों के जंगल में यह प्रचार करने लगा, मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आ गया है. ఇక్కడ 5వ వచనంలో చెప్తూ ఉన్న మాట, या 5 वचन में ऐसे है. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతము వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచు ఉండిరి. हम पढ़े तो 5 वचन में भी ऐसे लिखे हैं. तब यरूशलेम और सारे यहूदिया और योर्दान के आसपास के सब स्थानों के लोग उसके पास निकल आए. వాళ్ళందరూ కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. उन्होंने अपने अपने पापों को मानकर योर्दान नदी में उससे बपतिस्मा लिया. వారు పాపాలను ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నారు. उन्होंने उनका पाप को माफ़ी मांगा, क्षमा मांगा और बपतिस्मा लिया. బాప్తిసము అనగానే जब हम बपतिस्मा बोल के हम सुनते हैं, అందరి ఎదుట वो सब दूसरों का सामने నేను పాపములను విడిచిపెడుతున్నానని ఒప్పుకునేటువంటి ఒడంబడిక. वो ऐसे हम कहते कि वो सबका सामने मैं मेरे पापों से मैं माफ़ मांग रहा हूँ. బాప్తిసము అనగానే जब हम बपतिस्मा बोल के हम सुनते हैं ఇంకా కొంత దూరం వచ్చినప్పుడు और हम आगे पढ़े तो 16వ వచనంలో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. हम 16 वचन में ऐसे पढ़ सकते हैं. और यीशु बपतिस्मा लेकर तुरंत पानी में से ऊपर आया. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పౌరము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. हम पढ़े तो और देखो उसके लिए आकाश खुल गया और उसने परमेश्वर के आत्मा को कबूतर के समान
उतरते और अपने ऊपर आते देखा। ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. और देखो यहाँ आकाशवाणी हुई, यह मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। ఆయనను బాప్తిసం తీసుకున్న వెంటనే, जब यीशु ने बपतिस्म लिया था, ఆయన బాప్తిసములో పొందినటువంటి అనుభూతి చాలా గొప్పదిగా మనం గమనించవలసి ఉన్నాం. वो अनुभव बहुत एक चमत्कार रूप से हुआ था। ఆయన మీద ఆత్మ నిలిచి ఉన్నాడు. पवित्र आत्मा उनका ऊपर आया था। బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అయితే యేసు ప్రభువారిని గమనించి ఉన్నాడు. और जब बपतिस्म देने वाले యోహాन यीशु को देखकर, అయ్యా నేను నీ దగ్గరకు రావాల్సినటువంటి వాడను, నువ్వు నా దగ్గరికి వచ్చేవని ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. यीशु के साथ ऐसे कहा, हे प्रभु मैं तो आपके पास आके बपतिस्म लेने वाला हूँ, लेकिन आप मेरे पास आ रहा है। యేసు ప్రభువారు అయితే लेकिन यीशु ने उत्तर दिया, నీతి ఈ విధంగా జరగవలసి ఉన్నది, अभी तो ऐसे होने दे, కాబట్టి నువ్వు బాప్తిసం ఇమ్మని యోహానుతో సెలవిచ్చి ఉన్నాడు. इसलिए अब आप बपतिस्म दीजिए बोल के। అయితే బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను చూస్తూ ఉన్నప్పుడు जब यूहन्ना बपतिस्म देता रहा, ఆకాశంలో నుండి ఒక శబ్దం వినబడి ఉన్నది. तब आसमान से एक आवाज आया, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి శబ్దము యోహాను విని ఉన్నాడు. ऐसे कहा कि आसमान से आवाज ऐसे आया, यह मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశంలో వినబడినటువంటి స్వరాన్ని ఇతను విని ఉన్నాడు. वहाँ का लोग भी सुना कि ये मेरा प्रिय पुत्र है। ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారిని తీసుకొని तब देखे तो అడవుల్లో पवित्र आत्मा ने यीशु से जंगल को ले गया। ఆయన్ని అరణ్యంలోనికి త్రోసుకుని వెళ్ళినట్లుగా మరొక చోట వ్రాయబడి ఉన్నది. पवित्र आत्मा ने यीशु को जंगल में जाने के लिए अगुवाई किया था। అతను యేసు ప్రభువారు అయితే ఆహారం తినకుండా దేవునితో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. हम वचन में भी पढ़ सकते कि यीशु ने कुछ भी नहीं खाया उस घटना में। అంటే దాని అర్థం ఏంటంటే, उसका अर्थ ये है, ఒక పని కొరకై యేసు ప్రభువారు ప్రత్యేకించబడి ఉన్నారు. एक काम के लिए यीशु नियुक्त हुआ था। అప్పటి వరకు కూడా ఆయన తల్లిదండ్రుల దగ్గర పనిచేసి ఉన్నారు. तब तक यीशु देखे तो उनका माँ बाप के साथ काम में था। ఆయన అనేక చోట్లలో కూడా చాలా మంచి మాటలు పలికి ఉన్నాడు. और बहुत जगह में भी यीशु ने वचन प्रचार किया है। మనుషులకు అర్థం కానటువంటి దైవిక విషయాల్ని బోధించి ఉన్నాడు. और जिस व्यक्ति ने और वहाँ का लोग भी कोई बात उनको भी समझ भी नहीं आया। కానీ బాప్తిసము అనేటువంటి ఆ ఆశీర్వాదకరమైన పని, लेकिन जो बपतिस्म का आशीष का एक कार्य है, యేసు ప్రభు వారికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. हम जान सकते हैं कि यीशु का बहुत आशीष का एक कार्य है। ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో ప్రభు పాల్పొంది ఉన్నాడో, जब यीशु ने उस काम में सम्मिलित हुआ था, సాతానుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. सातान में भी उस घटना को देखा था। ప్రభు యొక్క కార్యక్రమం అయిపోయిన వెంటనే సాతానుడు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. जब यीशु बपतिस्म लिया था, तुरंत शैतान आके परखने लगे। కానీ ప్రభు అయితే ఆత్మతో నింపబడి ఉన్నాడు. लेकिन यीशु तो पवित्र आत्मा से भरा हुआ है। ఆయన దగ్గరకు వచ్చినటువంటి సాతానుడు కూడా భయపడిపోయి ఉన్నాడు. और जो शैतान यीशु के पास आया था, वो भी यीशु को देखकर बहुत डर गए। ఎన్ని రకాలుగా వాడు శోధించినప్పటికీ కూడా जितना अलग अलग रूप से भी यीशु को परखने भी ప్రభు సాతానుని జయించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. हम देख सकते हैं कि यीशु ने शैतान को हरा दिया। ఆయన పొందినటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదము, और जैसे यीशु ने आत्मिक का आशीष पाया था, ఆయన సాతానుని జయించగలిగి ఉన్నాడు. यीशु ने सातान को जीत लिया था। మన యొక్క జీవిత యాత్రలో కూడా हमारे जीवन में भी మనం గమనించవలసినటువంటి అనేకమైన అంశాలని ఇక్కడ మనకి చెప్పుచూ ఉన్నాడు. हम बहुत सारे घटनाओं के ऊपर हम ध्यान देना है। మనం ఎప్పుడైతే ప్రభు పని కొరకై ఏర్పాటు చేయబడి ఉంటామో, जब हम परमेश्वर का सेवा करने के लिए कदम आगे उठाते हैं, ఎప్పుడైతే బాప్తిస్ము అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మనం పాల్పొంది ఉంటామో, जब हम बपतिस्म लेते हैं, దేవుడు ఏమంటున్నాడంటే, परमेश्वर ऐसे ఏ कह रहा है, పని కొరకైతే మనం పిలువబడి ఉన్నామో जिस काम के लिए आपका नियुक्त हुआ था, ఆ పని కొరకై మనం ఒడంబడిక చేసుకోవలసి ఉన్నాం. उसी काम का ऊपर हम ध्यान देना है। ఇక్కడ యేసు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటలను మనం గమనిస్తూ వచ్చినప్పుడు, यहाँ पर जैसे हम वचन में पढ़ते हैं, యోహాను సువార్తలో ప్రభు సెలవిచ్చున్న మాటలను గమనించుదాం. यूहन्ना का सुसमाचार में ऐसे लिखे हैं, ఇక్కడ ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించినటువంటి విషయమై బోధిస్తూ ఉన్నాడు. यहाँ पर आत्मा से और पानी से जन्म के बारे में भी लिखे हैं। 3వ అధ్యాయము 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే
దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. हम पढ़ेंगे यूहन्ना का सुसमाचार 3 अध्याय 5 वचन में पढ़े तो ऐसे है, यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य जल और आत्मा के ना जन्म तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता। ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నికోదేము అనేటువంటి పరిసయ్యుడు, यहाँ पर देखे तो प्रभु के पास एक व्यक्ति आया, उनका नाम निकोदेम है। యేసు ప్రభువాన్ని ప్రశ్నించడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. वो यीशु के पास आकर ऐसे एक प्रश्न पूछा था। ప్రభు అయితే प्रभु ने ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పుచూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. यीशु ने ऐसे कह रहा है कि एक व्यक्ति पानी और आत्मा से जन्म होना है। అది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుగా ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. यहाँ पर हम देख सकते हैं कि एक वो खास एक चिन्ह है। ఇక్కడ బాప్తిసము పొందాలి అని యేసు ప్రభువారు ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. यहाँ पर देख सकते हैं हम हर एक व्यक्ति भी बपतिस्म लेना का है। నికోదేము అనేటువంటి ఈ పెద్దవాడు, निकोदेमुस ये अधिकारी, అతను అన్ని విషయాల్లో కూడా యోగ్యుడైనా కూడా ప్రభు దగ్గరికి రాత్రి సమయంలో వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. उन्होंने सबों में भी उनको अधिकार है, फिर भी उन्होंने रात में यीशु के पास आकर समय बिता रहा। అతని బాప్తిసం మాత్రం రాయబడలేదు కానీ वो बपतिस्म के बारे में भी नहीं, ప్రభు చనిపోయినప్పుడు మాత్రం సుగంధ ద్రవ్యాలను తీసుకొని అతను ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మాత్రం రాయబడి ఉన్నది. और एक जगह में भी हम पढ़ सकते हैं कि जब यीशु को कब्र में रखा था, तब सुगंध को पकड़ के हुए ये निकोदेमस ने कब्र की जगह में आया। ప్రభువుని అతను ఎలా గౌరవించాడో గమనించినట్లుగా చేసి ఉన్నాడు. किस तरह निकोदेमस ने प्रभु यीशु को आदरण किया हम देख सकते हैं। ఇక్కడ మనం గమనించేటువంటి విషయంలో ప్రభువుని ప్రేమించటంలో ముఖాముఖిని కానీ వెనుక నుండి కానీ ప్రేమించిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. हम कुछ लोगों को ऐसे देख सकते हैं कि कुछ लोग यीशु को सामने ही वो स्तुति करते हैं, महिमा करते हैं, और कुछ लोग चुपके प्रभु को आराधना करते हैं। కొంతమంది ప్రభువుని దగ్గరగా వచ్చి ప్రభువుని ఆరాధించినట్లుగా ఉన్నది. उन दिनों में भी देखे तो कुछ लोग यीशु के पास में आके आराधना किया, కొంతమంది దూరాన ఉండి ప్రభువుని ఆరాధించి ఉన్నారు. और कुछ लोग पीछे रहते हुए दूर से आराधना किया। ఇక్కడ భక్తులు అనేక రకాలుగా ప్రభువుని ఘనపరుచుకుంటూ ఉంటారు. यहाँ पर देखे तो परमेश्वर का दास लोगों ने अलग अलग रूप से प्रभु को स्तुति करने लगा। బాప్తిసము అనగానే जब हम बपतिस्म बोल के सुनते हैं, నీళ్లలో సాక్ష్యం ఇచ్చేటువంటి విషయము, वो पानी से वो गवाही देने का है। నీళ్లలో ముంచబడినప్పటికీ కూడా जब एक व्यक्ति को पानी में डुबाता है, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా నీరు అని సమాధిలో చేర్చివేసిన తర్వాత वो सारा पापों को हम पानी में छोड़ देते हैं। వాళ్ళు పరిశుద్ధులుగా లెప్పబడుచు तो ఉన్నారు. जब वो पानी से बाहर आते हैं, वो एक पवित्र व्यक्ति जैसे आते हैं। మనం అనుకోవచ్చు, हम ऐसे कहते हैं, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీతిగా జీవించారా అనే ప్రశ్న కూడా బయలుదేరుతుంది. क्या जो व्यक्ति बपतिस्म लेते हैं वो बाकी के दिनों में वो पवित्र जीवन बिता रहा? దాని అర్థం ఏంటంటే तो इसका अर्थ ये है, అతను ఏ తీర్మానంతో దేవుని దగ్గరికి వస్తున్నాడో చెప్పబడి ఉన్నది. उन्होंने किस तरह निर्णय से परमेश्वर के पास आ रहा है। ప్రభువుతో సహజీవనం చేయడానికి అతను బాప్తిసం దగ్గరికి వచ్చి ఉన్నాడు. परमेश्वर के साथ वो समय बिताने के लिए, जीवन चलाने के लिए, ప్రభు చెప్పిన మాటలను అతను వినవాలని కోరుకున్నాడు. जो कुछ परमेश्वर कहते हैं वो सुनने का है। అందుకనే బాప్తిసము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. इसलिए इस बपतिस्म कार्यक्रम को परमेश्वर ने हमको सिखाया था। యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలను మనం గమనించినట్లయితే यीशु ने जैसे कहा था, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్న మాటల్ని చూద్దాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. हम पढ़े तो मत्ती का सुसमाचार 28 चैप्टर में देखें तो 19वां वचन में ऐसे है, इसलिए तुम जाओ, सब जातियों के लोगों को चेला बनाओ और उन्हें पिता और पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्म दो। మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుతో బాప్తిసం తీసుకోమని సెలవిచ్చి ఉన్నాడు. ऐसे कहा कि पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्म दो। వీటన్నిటిని
చెప్పినటువంటి యేసు ప్రభువారు जो परमेश्वर ये सारा सिखाया था, చివరి వరకు కూడా నేను మీతో ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ऐसे कह रहा है कि मैं अंतिम तक आपके साथ रहूंगा। మానవుని యొక్క జీవిత యాత్ర అంతటిలో దేవుడు తోడుగా ఉన్నాడు అని परमेश्वर అర్థం. परमेश्वर एक व्यक्ति का जन्म से अंत तक भी हर दिन हमारे साथ रहता है। అతను ప్రభువుతో ఉండడానికి ఇష్టపడినప్పుడు, जब एक व्यक्ति परमेश्वर के साथ रहने के लिए पसंद करते हैं, ఎప్పుడైతే ప్రభువుని వెంబడించి ఉన్నాడో जब एक बार परमेश्वर का पीछे करते हैं, అతని జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. वो व्यक्ति का जीवन में एक बदल हम देख सकते हैं। రెండవది, ప్రభు దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి, और जो व्यक्ति प्रभु के पास बपतिस्म लेने के लिए आते हैं, అతను ప్రభువుని బహిరంగంగా ఒప్పుకున్నట్లు కనబడుతూ ఉన్నది. उन्होंने सबका सामने वो ऐसे कह रहे हैं कि मैं एक यीशु का विश्वास हूँ और यीशु का चेला हूँ। మూడవది, అతను దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా చెప్పబడుచు ఉన్నది. और तीसरा हम देखें तो उन्होंने प्रभु का सेवा करने के लिए एक कदम आगे आया है। మనలో ఉన్నటువంటి ఆసక్తిని और जो आशा हमारे अंदर है, అభివృద్ధి పరుచుకుంటూ उसको हम हर दिन बढ़ते हुए, మనకివ్వబడిన చిన్న జీవితంలోనే ప్రభువుని గణపరచవలసి ఉన్నారు. जो जीवन हमको छोटा है उसी जीवन में हम प्रभु को महिमा करते हुए हम आगे जाने वाले हैं। అది ఒకవేళ చూచే వాళ్ళకి కాస్త హేళనగా ఉండవచ్చు. अगर जो लोग बाहर से देखते हैं, अन्य जाति लोगों का सामने वो थोड़ा कुछ हंसी होगा। కొంతమంది ఏమనుకుంటారంటే, कुछ लोग ऐसे सोचते हैं, ఇతను బాప్తిసం తీసుకున్నాడు కానీ నీతిగా జీవించడం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. कुछ लोग ऐसे भी कहते हैं कि ये व्यक्ति बपतिस्म लिया लेकिन इनका जीवन का विधान अच्छे नहीं है। కానీ దేవుడు ఏమని చూస్తున్నాడంటే, लेकिन परमेश्वर ये देख रहा है, అతను దేవుని యొక్క కార్యక్రమంలో పాలు పొంది ఉన్నాడా లేదా అనేది గమనిస్తూ ఉన్నాడు. वो परमेश्वर का सेवा में आगे जा रहा है या नहीं जा रहा है। యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది ఉన్నారు. यीशु का चेले में देखे तो वो 12 था। 12 మందిలో ఒక అతను ప్రభువుని అప్పగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 12 चेलों में देखे तो उनमें से एक व्यक्ति प्रभु को धोखा दिया। అతను మనుషుడే, तो उन्होंने भी एक आदमी है మనిషికి ఉండే బలహీనతలు అతనికి ఉన్నవి. और जो बलहीनता उनको भी था, ప్రభు అతనితో చెప్పి ఉన్నాడు, वो कमजोर के कारण उन्होंने यीशु ने उससे उत्तर दिया, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పినప్పుడు आप हम से एक व्यक्ति मुझे सौंपेगा। అతను తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. तो उनका जीवन को नहीं बदल दिया। అంతేకాకుండా అతను వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. उतना ही नहीं, उन्होंने जाकर पैसे को लाया और यीशु को उनका शत्रु को हाथ में रख दिया। మరి ఈ మాటలను మనం చూస్తూ तो ఉన్నప్పుడు जब इस वचन को हम सुनते हैं, మనిషి జీవితం ఎంత భయంకరమైనదో గమనించవలసి ఉన్నాం. इंसान का जीवन कितना भयभीत हो। అతను చాలా నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభువారిని అప్పగించడానికి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हम देखे तो वो इतना भी नहीं डरा कि यीशु को और उनका शत्रु का हाथ में देखने के लिए। మనము ఆఖరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ध्यान दीजिए, हम अंत दिन में है। మనకి అందరు దేవుళ్ళను గురించి చెప్పబడుతూ ఉంటుంది. हमको तो अलग अलग अन्य जातियों के बारे में हम सुन रहा है। మన తల్లిదండ్రులు వేరుగా చెప్తూ ఉంటారు, हमारा माँ बाप भी कुछ कहते మన हैं, స్నేహితులు వేరుగా చెప్తూ ఉంటారు. हमारा मित्र भी कुछ कहते हैं। కానీ నీ హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి నీవు ఘనపరచవలసి ఉన్నావు. लेकिन आप जो परमेश्वर आपका हृदय में है उनको आप महिमा करना है। ఒకానొక సమయంలో ఒక అతను నాకు కబురు చేస్తూ, एक संदर्भ में एक व्यक्ति मेरे पास ऐसे వాళ్ళ कहा, నాన్నగారు ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉన్నాడు. उनका पिता ने एक बड़ा एक ऑफिसर IAS था। ఇతనైతే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. उन्होंने ऐसे सोचा कि मैं किन को शादी करूं, అతను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు. लेकिन उन्होंने जिसको शादी करने के लिए तैयार हुआ वो बहुत गरीब लोग था। తండ్రి అయితే నీ ఇష్టము అని చెప్తూ ఉన్నాడు. पिता ने तो ऐसे कहा जैसे आप पसंद करते हैं, आपका इच्छा के अनुसार आप आगे जा सकते అతను हैं। తీర్మానము సరిగా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయమని చెప్పాడు. लेकिन जब अब पिता ने ऐसे कहा, अगर आप प्रार्थना करके निर्णय लिया तो अच्छा होगा। అతనికి నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, उनको मैं सर ने ऐसे उत्तर दिया, దేవుడు నిన్ను ఎలా ప్రేరేపిస్తే అలా చేయమని చెప్పి ఉన్నాను. परमेश्वर जैसे आपको अगुवाई करता है उसी हिसाब से आप आगे जाइए। కాబట్టి మన జీవిత యాత్రలో इसलिए हमारे जीवन में దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదో ఆ విధంగా మనం చేయవలసి ఉన్నాం. परमेश्वर जैसे हमको अगुवाई करते हैं वैसे ही हम आगे जाने वाले हैं। మనల్ని బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు जब परमेश्वर आपको अगुवाई करता है कि आप बपतिस्म ले बोल के, బాప్తిసాన్ని వేషధారణగా ఆలోచించకూడదు. तो बपतिस्म को एक
मजा जैसे नहीं देखना, వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారని తీసుకోకూడదు. ऐसे नहीं लेना कि और सब लोग ले रहा है तो मैं भी लिया हूँ। నేను ప్రభు కొరకు జీవించాలని తీసుకోవలసి ఉన్నాం. मैं प्रभु के लिए जीवन चलाना है इसलिए मैं बाप्टिज्म ले रहा हूँ। ప్రభు యొక్క సాక్షిగా ఉండవాలని బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. परमेश्वर के लिए मैं गवाह जैसे खड़ा होऊंगा, ऐसे हम उद्देश्य से बाप्टिज्म लेना है। ప్రభు యొక్క సాక్షిగా నేను జీవించాలని తీసుకునేదే బాప్తిసము. मैं परमेश्वर के लिए गवाही जैसे खड़ा होता हूँ बोल के हम उसी विश्वास से उस उद्देश्य से हम बाप्टिज्म लेना है। ఆ రహస్యంగా తీసుకునేటువంటిది కాదు, ये बाप्टिज्म ये चुपके लेने का नहीं है, మనుషుల కోసం తీసుకునేది కాదు. और कोई एक व्यक्ति के लिए हम तो लेने का नहीं है, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుందామని తీసుకునేది కాదు. और बहुत लोग ले रहा है इसलिए मैं बाप्टिज्म लेऊंगा बोल के ऐसे నా नहीं है। పాపములను నీళ్లలో నేను ముంచి వేస్తూ ఉన్నానని తీసుకోవలసి ఉన్నాం. लेकिन ये उद्देश्य हमारा अंदर रहना है कि मेरे हर एक पापों को मैं इस पानी में छोड़ दे रहा हूँ। ఎవరైతే అలాంటి మనస్సుతో వచ్చి బాప్తిసం తీసుకుంటారో जो व्यक्ति इस तरह हृदय से बाप्टिज्म लेते हैं అతని మీద పరిశుద్ధాత్ముడు కృమ్మరించబడను. उनका ऊपर परमेश्वर जरूर उतर आएगा। పరిశుద్ధాత్ముని చేత అతను పరిశుద్ధుడిగా ఉండగలడు. तो उस व्यक्ति ने पवित्र आत्मा का अगुवाई के अनुसार उन्होंने पवित्र जीवन चला सकते हैं। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए हम एक बार ध्यान देंगे మనం దేనితో బాప్తిసం తీసుకోబోతూ ఉన్నాం. हम किससे हम बाप्टिज्म लिया था। దేవుడు పైనున్న దేవుడు जो परमेश्वर आसमान में था, మనల్ని ప్రేరేపించినప్పుడు जब हम उनके साथ बात करते हैं ఆయన సాక్షిగా ఉండడానికి బాప్తిసం తీసుకోవలసి ఉన్నాం. हम उनके लिए गवाह जैसे खड़ा होने के लिए हम వాళ్ళ बाप्टिज्म लेना వైపు है। వీళ్ళ వైపు మనం చూడనవసరం లేదు. हम किसी तरफ मोड़ के नहीं देखना, తర్వాత ఎవరో బోధకుడు చెప్పాడని కాదు మనం బాప్తిసం और తీసుకోవాల్సింది. किसी ने प्रचारक ऐसे कहा बोल के हम बाप्टिज्म नहीं लेना। మనల్ని ప్రభు రక్షించి ఉన్నాడు కనుక ఆయన సాక్షిగా ఉండడానికి బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. लेकिन हमको प्रभु ने उद्धार दिया इसलिए हम बाप्टिज्म लेंगे। కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. इसलिए हम एक बार सोचेंगे మనం ఏ స్థితిలో ఉండి బాప్తిసానికి వెళుతూ ఉన్నాం. हम किस परिस्थिति में बाप्टिज्म ले रहा है। పైన ఉన్నటువంటి దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. जो परमेश्वर ऊपर था हमको देख रहा है। మన పాపములను మనము కడిగి వేసుకోవడానికి వెళుతూ ఉన్నాం. हमने बाप्टिज्म लेने के लिए हम पाप को छोड़ने के लिए जा रहे हैं। ఫిలిప్పు సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో जब फिलिप ने सुसमाचार प्रचार किया, ఒక వెళ్ళినప్పుడు సువార్త వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు जब उन्होंने कहाँ गया तो देखा था वो व्यक्ति ने वचन पढ़ता रहा। అతనితో దేవుని యొక్క మాటలను ఈయన బోధించినప్పుడు जब उन्होंने प्रचार किया था ఏమని అడిగి ఉన్నాడంటే ऐसे पूछा, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమన్నా అభ్యంతరం ఉన్నదా అని అడిగి ఉన్నాడు. मुझे बाप्टिज्म देने के लिए कुछ कारण है क्या। ప్రభువుని ఆ భక్తుని ఇతను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, जब उन्होंने ऐसे पूछा, మరి నేను బాప్తిసం ఇవ్వడానికి నీకు యోగ్యత ఉన్నదా అని అడిగినప్పుడు आप बाप्टिज्म लेने के लिए आप तैयार है क्या बोल के पूछा, నాకు तो యోగ్యత ఉన్నది, मैं तैयार हूँ, నేను ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాను, मैं प्रभु को उद्धारकर्ता जैसे अंगीकार करता हूँ, కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పినప్పుడు इसलिए मुझे बाप्टिज्म दे के बोल के वो पूछा था। అతన్ని తీసుకొని నీళ్ళలోనికి తీసుకుని వెళ్ళి బాప్తిసం ఇచ్చినట్లుగా చెప్పబడి ఉన్నది. उनको पानी में लेके गया और बाप्तिज्म दिया था। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం. इसलिए हम एक बार सोचेंगे బాప్తిసం అనేది వ్యక్తిత్వమైనటువంటిది. बाप्टिज्म एक व्यक्ति का उद्देश्य का ऊपर होते हैं। దేవుడికి నీకు మధ్య జరిగేటువంటి ఆలోచనని దేవుడు నెరవేర్చడానికి నేను బాప్తిసం తీసుకోమని చెప్తూ ఉన్నాడు. परमेश्वर का दर्शन आपका ऊपर है, वो पूरा होने के लिए आप बाप्टिज्म लेने के लिए परमेश्वर आज आपके साथ कहता है। చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. आइए छोटे से दुआ करेंगे। ఘనుడు అయిన మా దేవ, अतिमान हमारे परमेश्वर, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, पवित्र पिता, బాప్తిసము అన్నటువంటిది జీవితంలో చాలా విలువైనటువంటిదని बाप्टिज्म प्रभु हमारा जीवन में बहुत मूल्य है। గమనించుటగా వినుచు ఉన్న ప్రతి శ్రోతకు प्रभु जितने लोग वचन सुन रहा है वो सबको भी మీ కృపను దయచేయమని आपको कृपा दिखाइए। యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।